క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు నామంలో మీకు అందరికీ ఈ యొక్క పునరుద్ధారపు శుభములు మీకు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి ఈరోజు మటల ఆదివారము శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. దేవుడి మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. ఈరోజు మన ధ్యానాంశము నీ రాజు. మూల వాక్యాలు జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనము చదువుకుందాం. ముందుగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి ఎదుకు వచ్చుతున్నాడు. ఆ ప్రకారంగానే మత్తయి సువార్త 21వ అధ్యాయము 4వ వచనం, ప్రవక్త వల్ల చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకున్నాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ, ప్రత్యేకంగా తండ్రి ఈరోజు ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తున్నాం తండ్రి. మేము ధ్యానించే వాక్యాన్ని నా ప్రభావ వివరించుకునేటువంటి జ్ఞానము, శక్తిని, ఆత్మీయ జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, వెలుచున్న ప్రతి బిడ్డకు నా ప్రభా వారి మనోనేత్రం వెలిగించండి. వెలగలిగేవి గ్రహించుకునేటువంటి మనసు మాకందరికి దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ రెండు లేఖనాల్లో యేసు క్రీస్తుని గురించి చెప్పబడినది. ముందుగా జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడిన లేఖనాన్ని గమనిస్తే ఇది ప్రవచనం. జకర్యా క్రీస్తుకు పూర్వము 500 సంవత్సరాల నాడు ఈ ప్రవచనాన్ని చెప్తున్నాడు. అది యేసు క్రీస్తులో నెరవేరింది. ఈ విషయాన్ని మత్తయి మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. యేసు ప్రవచనాల్లో చెప్పబడినట్లుగా భారవాహక పశువు అంటే గాడిద పిల్లలు ఎక్కి యెరూషలేములో జయప్రవేశం చేస్తూ ఉన్నాడు. అనుకోకుండా జరిగినటువంటి ఈ సంఘటనకు యెరూషలేము ప్రజలు ఆశ్చర్యంతో కలవరపడ్డట్టుగా ఆ పట్టణం అంతా కూడా కలవరమైంది. జనులు అనేకులు ఈయన ఎవరో అని వారు కలవరపడినట్టుగా మనం ఈ లేఖనాల్లో గమనించవచ్చు. జనులు అనేకులు తమ బట్టలు దారి పొడుగున ఆయనకు పరిచారు. అలాగే చెట్ల కొమ్మలు పట్టుకుని ఆయనకు స్వాగతం పలికినట్లుగా మనం లేఖనాల్లో గమనించవచ్చు. వారు ఈ రకంగా ఆయన గురించి నినాదం చేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగా. కానీ వారు పిల్లలు, పెద్దలు అందరూ కేకలు వేసినట్టుగా మనం లేఖనంలో చూడగలము. ఈ రకంగా యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేములో ఒక రాజుగా ఆయన జయప్రవేశం చేసినట్టుగా చూస్తున్నాము. సరే, ఇప్పుడు మనము ప్రవచనం యొక్క అంశాన్ని గురించి ధ్యానిస్తాము. ఈ ప్రవచనంలో చెప్పబడినటువంటి అంశము నీ రాజు. ఎవరు ఈ రాజు? ఈ రాజు యొక్క ఉద్దేశాలేంటి, లక్ష్యాలేంటి, ఈ రాజ్యం, ఆయన రాజ్యము ఎప్పుడు వస్తుంది, ఎలాంటిది అనేటువంటి విషయాలు మనము ఈరోజు ధ్యానించుకుందాము.
మొదటిగా ఈ రాజు ఎవరిని గురించి చెప్పబడింది అంటే యేసుక్రీస్తుని గురించి చెప్పబడింది అన్నట్టుగా మనం ఇక్కడ గమనించాలి. పాత నిబంధన గ్రంథంలో అనేక లేఖనాల్లో రాజుల గురించి చెప్పబడింది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం గమనిస్తే యెషయా 9:6 ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. యెషయా ఈ రీతిగా ప్రవచనం తెలియజేస్తున్నాడు. ఆయన యొక్క ఆ రాజుకున్నటువంటి ఆ యొక్క గొప్ప విశిష్టత, ఆయన నామధేయాన్ని గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. అదే ప్రకారంగా ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా మనము ఈ ప్రవచనాన్ని, ఈ రాజుల గురించి ఇర్మియా గ్రంథంలో కూడా ఇది ప్రస్తావించడం జరిగింది. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనంలో గమనిస్తే యెహోవా ఇలాగూ ఆజ్ఞాపించుచున్నాడు, రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను, అతడు రాజై పరిపాలన చేయను. పాత నిబంధన గ్రంథంలో రాజుల గురించి, రాబోయేటువంటి ఆ యొక్క రాజుల గురించి, ఆయన రాజ్యాన్ని గురించి, ఇక్కడ ఆయన పరిపాలన గురించి వివరించడం జరిగింది. ఇవన్నీ కూడా యేసుక్రీస్తుని గురించి చెప్పబడినటువంటి లేఖనాలను మనం అర్థం చేసుకోవాలా. వాటికి కొత్త నిబంధన గ్రంథంలో మనకి కొన్ని రుజువులు కూడా ఉన్నాయి. పాత నిబంధనలో చెప్పబడినటువంటి ఈ రాజు గురించి అన్వేషిస్తున్నటువంటి కొందరు తూర్పు దేశపు జ్ఞానులలో ఆ దినములలో యేసు పుట్టినటువంటి రోజుల్లో ఆయనను, ఆయన నక్షత్రాన్ని వెంబడించి, ఆయనను కనుగొని, ఆయనను చూచి, ఆయనను పూజించినట్టుగా మనము నూతన నిబంధన గ్రంథంలో చూడొచ్చు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో గమనిస్తే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయనను పూజింపవచ్చుమని అంటున్నారు. తూర్పు దేశపు జ్ఞానులు యేసు పుట్టినటువంటి రోజుల్లో హేరోదు యొద్దకు వచ్చి వారు చెబుతున్నటువంటి ఆ మాట, వారేమంటున్నారంటే, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఆయన నక్షత్రం మేము చూచి వెంబడిస్తున్నట్టుగా వారు చెప్తున్నారు. వెంటనే హేరోదు ఆయన శాస్త్రుల్ని, అక్కడ ఉన్నటువంటి సంస్థానంలో ఉన్నటువంటి వారిని ఆదేశిస్తే వారు ఆయన గురించినటువంటి సమాచారం వారు కొంత ఇచ్చారు. అదే మనం గమనిస్తే ఇక్కడ 5వ వచనంలో చూద్దాం. వారు అంటున్నారు, ఎలా అనగా, యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో ఉండి వచ్చు అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. వారు కూడా ప్రవక్తలు చెప్పినటువంటి ప్రవచనాలు మీకా గ్రంథంలో చెప్పుకున్నటువంటి ప్రవచనం ఎత్తి చూపిస్తూ, అయా ఈ ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ఆయన యూదుల రాజు అని చెప్పబడి ఉంది, ఆయన బెత్లెహేములో జన్మిస్తాడని వారు సమాచారం. అయితే ఈ జ్ఞానులు వారి అన్వేషణ ప్రకారంగా వారు ఆ నక్షత్రం చూచి ఆయన్ను వెంబడిస్తూ వస్తున్నారు. 9వ వచనం చదువుకుందాం. వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా, ఇదిగో తూర్పు దేశంలో వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రము చూచి అత్యానంద భరితులై ఇంటిలోకి వచ్చి తల్లైన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. చూడండి, వారు అన్వేషణ ఫలించింది. వారు అనుకున్నట్టుగా రాజును చూడగలిగారు. అందుకు సంకేతంగా వారు బంగారు, సాంబ్రాణి, బోళమును ఆయనకు సమర్పించినారు. ఇదంతా కూడా ప్రవచనాలన్నీ కూడా నెరవేరినట్టుగా మనం అక్కడ గమనించుకోవచ్చు. తర్వాత
యేసు ప్రభు శిలువ మరణం పొందే సమయంలో కూడా రాజు అనే ప్రస్తావన మరలా ఇక్కడ వచ్చింది. యేసు ప్రభు పిలాతు యొద్దకు తీర్పుకు వెళ్ళిన ఆ సమయంలో పిలాతు ప్రభుని అంటున్నాడు, యూదుల రాజువు నీవా అంటాడు. యూదులకు రాజు నీవా అని అంటున్నాడు. ఆయన కూడా యేసు ప్రభుని గురించినట్టు కొన్ని సందేహాలు, కొన్ని ఆయన డౌట్స్ ఉన్నాయి. అవన్నీ ఆయన క్లియర్ చేసుకోవడానికి ప్రశ్నిస్తున్నాడు ప్రభువుని అడుగుతున్నాడు, నీవు రాజువా అని అడుగుతున్నాడు. అవును, నీవు అన్నట్లే అని ప్రభు చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము 33వ వచనంలో గమనిస్తే, పిలాతు అధికార మందిరంలో ప్రవేశించి యేసుని పిలిచి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడుగగా అని అడుగుతున్నాడు. తర్వాత మరలా ఆయన్ను అడుగుచు 37వ వచనంలోకి వస్తే మరలా ఆయన అందుకు పిలాతు, నీవు రాజువా అని అడుగు. అందుకు ప్రభు ఏమంటాడు, అవును నీవన్నట్లే నేను రాజునైతే. ఇక్కడ కన్ఫర్మ్ గా ప్రభు ఆ మాట చెప్తూ ఉన్నాడు. కాబట్టి పిల్లగా ఇక్కడ పాత నిబంధన గ్రంథంలో చెప్పబడినటువంటి ఆ యొక్క రాజు యేసు ప్రభు అని మనం ఇక్కడ ధృవీకరించబడుతుంది. అలాగే ప్రకటన గ్రంథంలో కూడా యోహాను భక్తుడు దర్శనంలో ఆయన్ను చూచి రాసినటువంటి మాటలు మనం ప్రకటన గ్రంథంలో మనం 19వ అధ్యాయము 16వ వచనం చూస్తే, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను రాయబడి ఉన్నది. చూడండి పిల్లగా, యోహాను భక్తుడు ఆయన దర్శనంలో చూసినప్పుడు ఆయన వస్త్రం మీద ఆయన తొడ మీద రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని వ్రాయబడి ఉన్నట్టుగా ఆయన యేసు క్రీస్తుని ఆయన దర్శనంలో చూచి రాసినటువంటి మాటలు మనం ఇక్కడ గమనించగలం. ఈ విధంగా లేఖనాల్లోనూ ప్రవక్తల ద్వారా చెప్పబడినటువంటిది యేసు అని మనం ఇక్కడ గ్రహించాలి. ఆ రాజు ఈయనే. సరే, ఇప్పుడు మనము ఆ రాజ్యము ఎలాంటిది, మొదటిగా ఆయన రాజ్యము ఎటువంటి రాజ్యం అనే అంశాన్ని ధ్యానిస్తాం. ఇది లోక సంబంధమైనదా లేకపోతే పర సంబంధమైనదా? ఎటువంటిది రాజ్యము అని అంటే, ఇక్కడ యేసు ప్రభువే సాక్షాత్తు ఆయన చెప్తున్న మాటల్లో మనం గమనించు. చూడండి, యోహాను సువార్తలో 18వ అధ్యాయంలో 36వ వచనంలో ఆయన రాజ్యాన్ని గురించి యేసు ప్రభు వివరిస్తూ ఉన్నాడు. చూడండి, యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకూడనట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనిను. స్పష్టంగా ప్రభువే ఇక్కడ చెప్తున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, పర సంబంధమైనది, అంటే ఆత్మ సంబంధమైనది. అంతేగాని రాజకీయ సైనిక రాజ్యం కాదు. అందువలన యూదులు ఆయనను పట్టి బంధిస్తున్నప్పుడు ఆయన శిష్యులు ఊరుకున్నారు, వారేమి కూడా అనలేదు. ఇక్కడ ఈయన యూదులే ఆయన్ని పట్టి బంధించి ఆయన చంపుతున్నప్పుడు ఆయన యూదులకు నాయకుడు ఎలా అవుతాడు? కాబట్టి ఆయన రాజ్యము పూర్తిగా పర సంబంధమైందని మనము అర్థం చేసుకోవాలి. ప్రభువే దీనిని స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, యేసు ప్రభు తన రాజ్యము ఎటువంటిది అనేటువంటి దాని గురించి ఆయన అదే యోహాను సువార్త 18:38లో ఆయన చెప్తున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినుడనెను. ఇక్కడ చూడండి, ఈయన సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చినకు నేను పుట్టాను,
ఎవరైతే ఇక్కడ సత్య సంబంధమైన వాడు నా మాట వింటారు అని నా రాజ్యంలో వారు పాల్గొంటారు. నేను సత్యాన్ని స్థాపించడానికి నేను ఈ లోకానికి వచ్చినట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ఈయన రాజ్యము ఎటువంటిదో ఎలాంటిదో మనం ఇప్పుడు అర్థం చేసుకోగలము. ఆయన రాజ్యము పూర్తిగా అది పర సంబంధమైనది, లోక సంబంధమైనది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. అది ఆయన ఈ లోకంలో సత్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చినట్లుగా మనము అర్థం చేసుకోవచ్చు. తర్వాతగా రెండవదిగా ఆయన రాజ్యం యొక్క ఉద్దేశాలేంటి, లక్ష్యాలు. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన రాజ్యం లక్ష్యాలు, ఆయన యొక్క టైమ్స్ మనం ఇక్కడ గమనించాలి. మనం చదువుకున్నటువంటి ఆ ప్రవచనంలో ఏం చెప్పబడింది? నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును ధీరుడునై అనే మాటలు రాశాడు. నీ రాజు ఇక్కడ ఏమంట? నీతిపరుడును రక్షణ గలవాడును అలాగే దీనుడును అని మనకు అర్థం వచ్చేటట్టుగా 3 విషయాలు ఇక్కడ చెప్పబడి ఉంది. అంటే ఆ రాజు నీతి న్యాయాలను గల రాజు, అలాగే లోకానికి రక్షణ అనుగ్రహించే ముక్తి ప్రదాత, అలాగే ఆయన సాత్వికుడు అంటే శాంతి ప్రదాత. ఈ లోకంలో శాంతి సమాధానాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, సమాధానాన్ని కలుగ చేయడానికి, అది మన విషయం చెప్పాడు సమాధాన కర్తయ్యకు అధిపతి అని. కాబట్టి దీనుడు గుణం, దీనత్వంతో ఆయన శాంతి సమాధానాలు అనుగ్రహించే రాజు అనే 3 విషయాలు ఈ యొక్క రాజుకున్నటువంటి మనం గమనించుకోవచ్చు. ఆయన దేనికోసం వచ్చాడు ఈ లోకంలో? ఆయన ముఖ్యంగా నీతి న్యాయాలని స్థాపించడానికి, రక్షణ కలుగు చేయడానికి, అలాగే శాంతిని అనుగ్రహించడానికి వచ్చాడు. అదే ఆయన రాజ్యం యొక్క ఉద్దేశము, లక్ష్యం అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి పిల్లగా ఆయన మొదటి రాకడలో ఆయన మనుష్య కుమారుడుగా ఒక మానవ అవతారిగా భూమి మీదకి వచ్చాడు. అనేక విషయాలు ఆయన మనకు తెలియజేశాడు, అనేక సంగతులు తెలియజేశాడు. ఆయన చేయవలసినటువంటి కార్యం అంతా కూడా ముగించి తన యొక్క మళ్ళా ఇదిగో మహిమ కలిగినట్టు రాజుగా మరలా ఆయన రాబోతూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఈ రాజు గురించి నీతి న్యాయం కలిగినట్టు రాజుగా ఈయన ఉంటున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 32వ అధ్యాయము ఆయన పరిపాలన ఆ ఏ విధంగా ఉంటుంది మనకు తెలుసు. 32వ అధ్యాయము 1వ వచనం, మొదటి వచనం. ఆలకించుడే, రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను, అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు. కాబట్టి ఈ రాజు నీతి బట్టి రాజ్య పరిపాలన చేస్తాడంట. ఆయన రాజ్యంలో నీతి అనేది ఉంటుంది, న్యాయం అనేటువంటిది ఉంటుంది. అలాగే రక్షణ, రక్షకుడు ఆయన. మత్తయి సువార్తలో చెప్పాడు కదా, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో ఆయన రక్షించడానికి వచ్చినట్టు వాడుగా మనం చూడొచ్చు. ఆమె యొక్క కుమారుని కనులు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు అన్నారు. కాబట్టి ఇక్కడ యేసు అనే పేరుకి అర్థం ఏంటి? రక్షకుడు. కాబట్టి ఈయన మానవాళిని రక్షించడానికి ముక్తి ప్రదాతగా ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన రక్షకుడు. తర్వాత ఆయన సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, శాంతి సమాధానాన్ని స్థాపించడానికి వచ్చినవాడు. మత్తయి సువార్తలోనే 11వ అధ్యాయం 29వ వచనం చూస్తే ప్రభు చెప్తున్నాడు, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను అంటాడు. చూడండి, నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొక్క నేర్చుకునుడే, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అవును, ఈయన సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి. కాబట్టి మనము ఆయన మీద మన కాడి ఎత్తుకొని ఆయన్ను వెంబడించినట్లయితే మన ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి దొరుకుతుంది, శాంతి సమాధానం దొరుకుతుంది. ఈ 3 లక్షణాలు ఆయనకున్నాయి. అదే ఆయన రాజ్యం యొక్క
ఉద్దేశమై ఉంటున్నది. సరే, ఇకపోతే 3వ అంశముగా ఆయన రాజ్యము ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని మనం ధ్యానిస్తాం. ఈ లోక రాజ్యాలన్నీ కూడా బలవంతుల బల ప్రభావాలు, అలాగే తమ శౌర్య పరాక్రమం వలన స్థాపించబడినవే. అంతే కదా, రాజులందరూ కూడా వారి యొక్క బల ప్రభావాల ద్వారా, వారి బలము ద్వారా, వారి శౌర్యం ద్వారా వారు రాజ్యాల్లో స్థాపించారు. అయితే దేవుని రాజ్యము అందుకు పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే దేవుడు సంపూర్ణమైనటువంటి ఈ కార్యాన్ని తన కుమారుని ద్వారా జరిగించాడు. ఎట్లా? ఆయన బలంతో, ప్రభావంతో, శక్తితో, లేకపోతే యుద్ధం చేసి కాకుండా ఆయన స్థాపించిన రాజ్యం ఆయన శిలువ మరణం ద్వారా ఆయన రాజ్యాన్ని ఆయన స్థాపించాడు. మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ యొక్క దూరాన్ని ఆయన తొలగించి మానవునికి దేవునికి సన్నిహిత సంబంధాన్ని శిలువలో ఆయన ఒక సంధి కుదిర్చి మానవుడిని దేవుని చెంతకు చేర్చడం ద్వారా ఇక్కడ ఆయన రాజ్యము ఏర్పడింది. కాబట్టి ఆయన తన రాజ్యాన్ని విశ్వాసుల యొక్క హృదయాల్లో ఆయన స్థాపించాడని మనం గమనించుకోవాలి. చూడండి, అందును బట్టి అపోస్తలుడైనటువంటి పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో అంటాడు, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అవును, ఇక్కడ ఆయన రాజ్యము నీతి, అలాగే సమాధానం, భోజనము పానము కాదు, ఇది పరిశుద్ధాత్మలందరి ఆనందం. దేవుని రాజ్యంలో మనకు ఏం దొరుకుతుంది? ఆనందం దొరుకుతుంది. సమాధానంలో, క్రీస్తు రాజ్యంలో నీతి సమాధానంతో పాటు మనకు ఆనందం దొరుకుతుంది. అక్కడ దేవుని రాజ్యము ఇక్కడ ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు ఆయన్ను ఒక క్వశ్చన్ కూడా వేశారు. అయితే ఇటువంటి రాజ్యం ఎప్పుడు వస్తుందని పరిసయ్యులు ఆయనను ఒక క్వశ్చన్ వేసినప్పుడు యేసు ప్రభు వారికి సమాధానంగా చెప్పినాడు. లూకాసు వార్త 17వ అధ్యాయము 21వ వచనం చూస్తే, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షంగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము ఈ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడున్నదని అదిగో అక్కడ అని చెప్పు వీలు పడదని వారికి ఉత్తరమిచ్చింది. ఇక్కడ చూడండి, దేవుని రాజ్యాన్ని గురించి ప్రభు ఏం చెప్తున్నాడంటే అది మీ మధ్యనే ఉన్నది. అక్కడ ఇది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం. దేవుని రాజ్యం అనేది మీ మధ్యలోనే ఉన్నది. అనగా దేవుడు మన మధ్యలో ఆయన రాజ్యాన్ని, అనగా మన హృదయాల్లో దేవుని రాజ్యాన్ని ఆయన స్థాపిస్తాడు అనే విషయం మనం గమనించుకోవాలి. దీన్నే ప్రకటన గ్రంథంలో భక్తుడైన యోహాను కూడా దీని గురించి చెప్తూ అక్కడ చక్కటి మాట రాస్తున్నాడు. 21వ అధ్యాయము, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముడను, వారు ఆయన ప్రజలై ఉందురు, దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ఇక్కడ యేసు ప్రభు చెప్పిన దానికి దీన్ని మనం పోల్చుకుంటే యేసు ప్రభు దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నదని ఆయన అక్కడ సెలవిస్తున్నాడు. ప్రకటన గ్రంథకర్త యోహాను కూడా అదే మాట చెప్తున్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నదే, ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజలే ఉంటారు, వారికి ఆయన దేవుడై ఉంటారు, వారికి తోడుగా ఉంటాడని చెప్తాడు. అయితే ఇక్కడ ఆయన ఆకాశము మొదటి ఆకాశము మొదటి భూమి గతించిపోతే అంత కొత్త ఆకాశము కొత్త భూమిని నేను చూచితిని అని కూడా చెప్తున్నాడు. మొదటివి గతిస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ గతించిన తర్వాత దేవుడు ఆయనతో ప్రజలతో పాటు నిత్యము ఆయన శాశ్వతంగా వారితో ఉండి, వారి హృదయాల్లో ఉండి, వారి మధ్య ఉండి,
వారితో కలిసి ఆయన రాజ్యాన్ని స్థాపించి ఎవరైతే యేసుక్రీస్తుని తమ సొంత రక్షకుడుగా అంగీకరిస్తారో అట్టి వారి హృదయాల్లో ఆయన రాజ్యాన్ని స్థాపించి వారితో పాటు ఆయన సదాకాలంగా ఉంటానని ఆయన చెప్తున్నటువంటి మాటలు బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉంటాం. ముగిస్తున్నాను. ఇక్కడ గమనించండి, యేసు ప్రభు మొదటిగా మనుష్య కుమారుడుగా భూమి మీదకు వచ్చాడు. ఆయన రక్షణ గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ఆయన మనకు తెలియజేశాడు. తర్వాత ఆయన రెండవ రాకడలో ఆయన మహిమగల రాజుగా వస్తానని చెప్పాడు. అప్పుడు భూమి మీద శాంతి సమాధానాలు ఆయన ఏర్పాటు చేస్తానని చెప్తున్నాడు. అప్పటి వరకు ఆయన యొక్క విశ్వాసుల హృదయాల్లో వారి హృదయాల్లో వారి మధ్యలో ఆయన రాజ్యాన్ని స్థాపించి సదాకాలం వారితో ఉంటారు. ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అట్టి వారి హృదయంలో ఆయన రాజుగా ఉంటాడు. వారికి నిత్యమైనటువంటి శాంతి సమాధానాలు అనుగ్రహిస్తాడు. తర్వాత యుగ సమాప్తిలో ఆయనతో పాటు సదాకాలము మనమందరము ఉండే విధంగా ఆయన రాజ్యం అనేటువంటిది ఉంటుందని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్ల చేయను గాక. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సమాధానము శాంతి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.